హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అమ్మ చేతి రుచి. నా పేరు లక్ష్మి. ఈరోజు మన వీడియోలో టేస్టీ మ్యాంగో స్వీట్ పికిల్ రెసిపీని చూపించబోతున్నాను. మ్యాంగో మురబ్బా అని కూడా అంటుంటారు. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి రెడీ చేసుకున్నామంటే సంవత్సరం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ టేస్టీ మ్యాంగో స్వీట్ పికిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 4 పుల్ల మామిడికాయలు తీసుకున్నాను. ఈ మామిడికాయల్ని నీట్గా కడిగేసి తడి లేకుండా కాటన్ క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి. మామిడికాయలన్నిటిని కూడా పీలప్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న తర్వాత చూడండి, కొంచెం పెద్దగా ఉన్న హోల్స్ వైపు గ్రేట్ చేసుకోవాలి. మామిడికాయలన్నిటిని కూడా ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయ తురుమును కప్పు కొలతతో తీసుకుందాం. ఇలా కప్పు కొలతలతో తీసుకున్నామంటే ఎవరైనా ఈజీ ప్రాసెస్లో ఈ మామిడికాయ మురబ్బా చేసుకోవచ్చు. 1 కప్పు, 2 కప్పులు తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము 3 కప్పులు అయిందనమాట. 3 కప్పుల మామిడికాయ తురుముకి 2 కప్పు బెల్లం తురిమి వేస్తున్నానండి. స్వీట్ ఎక్కువగా తినేవారైతే 3 కప్పుల మామిడికాయ తురుముకి 3 కప్పుల బెల్లం తురుమును వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ పూర్తిగా బెల్లం తురుమును మాత్రమే వేసాను కదండి. మీరు కావాలంటే సగం బెల్లము సగం చక్కెర కూడా వేసేసుకోవచ్చు. మీరు కావాలంటే పూర్తిగా చక్కెరనైనా వేసేసుకోవచ్చు. చక్కెరతో చేసిన బెల్లంతో చేసిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేయకుండా ఫస్ట్ మామిడికాయ తురుములో ఈ బెల్లం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, బెల్లం కరిగే లోపల ఇలా పల్చగా తయారైంది కదా. ఇలాగే ఒక 3-4 నిమిషాల పాటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 3-4 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా వేసేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ నార్మల్ సాల్ట్ వేస్తున్నాను. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే వేసేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని ఈ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. పూర్తిగా స్వీట్తో చేసామంటే కాస్త వెగటుగా అనిపిస్తుంది. అలా కాకుండా కొద్దిగా ఉప్పు, కారం, జీలకర్ర పౌడర్ వేసి చేసామంటే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించామంటే కన్సిస్టెన్సీ ఇలా వస్తుందన్నమాట. ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది కదా. ఈ టైంలో కొద్దిగా పాకం తీసుకొని చెక్ చేసామంటే ఇలా తీగ పాకం రావాలన్నమాట. ఇలా పాకంతో కాకుండా ఇంకొక రకంగా కూడా చూపిస్తాను. కొద్దిగా ప్లేట్లో వేసేసుకొని ప్లేట్ ఉల్టాగా తిప్పినా కూడా కిందికి జారకుండా స్టిఫ్గా ఉందంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, పూర్తిగా చల్లారిందంటే ఇలా ఇంకా కాస్త గట్టి పడుతుందన్నమాట. ఇలా రెడీ చేసుకున్న మ్యాంగో స్వీట్ పికిల్ని గ్లాస్ జార్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం రోజుల పైనే నిల్వ ఉంటుందండి. ప్లాస్టిక్ డబ్బాలు, స్టీల్ డబ్బాలు కాకుండా ఇలా గ్లాస్ బాటిల్లో పెట్టుకున్నామంటే రంగు, రుచి మారకుండా ఉంటుందన్నమాట. ఈ మ్యాంగో పికిల్ని చపాతీ పైన పెట్టేసి రోల్ చేసి పిల్లలకి, పెద్దలకి ఇవ్వండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. బ్రెడ్ పైన పెట్టుకొని కూడా బ్రెడ్ జామ్ లాగా తినేయచ్చు. అలాగే బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు కూడా సైడ్ డిష్ లాగా తీసుకోవచ్చు. మరెందుకండి ఆలస్యం, ఈ స్వీట్ మ్యాంగో పికిల్ని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.